ఆల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ 2-3 డేస్లో నాకు ఒక 60+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందుకే షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి లాంగ్ వీడియోస్ అయితే 2-3 డేస్కి ఒకటి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా న్యాచురల్ వ్లాగ్. సంక్రాంతికి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను. అయితే అక్కడ మా మేనత్త పిల్లలు మేమందరం కలిసి పరికె పళ్ళు కోసుకొద్దాం వెళ్దాం అనుకున్నాం. నేను మా మమ్మీ అయితే చాలా డేస్ నుంచి చూస్తున్నాం పరికెపళ్ళ చెట్టు కోసం. మేము చిన్నగా ఉన్నప్పుడు నీలాద్రి టెంపుల్స్కి వెళ్ళాము. అప్పుడు అక్కడ మేము పిక్నిక్ అని వెళ్ళాము. అక్కడ అన్ని పరికెపళ్ళు చెట్లు ఉంటే మేము కోసుకొని తిన్నాం. సో అవన్నీ మాకు బాగా గుర్తొచ్చాయి. అయితే ఇంకా ఒకరోజు నేను మా మమ్మీ చాలా వెతకడానికి వెళ్ళాము. మా దగ్గర కొండ ఉంటే ఆ కొండ దగ్గరికి కూడా వెళ్ళి చూసొచ్చాము. మాకు ఎక్కడ దొరకలేదు. అండ్ తర్వాత మా అమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటే అక్కడ చెట్లకి పరికపళ్ళు చూసింది. అండ్ ఒక వీడియో కూడా పెట్టింది మా అమ్మ ఛానల్లో. చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఆ చెట్టు కోసం. నేను కూడా డైరెక్ట్ ఛానల్లోనే చూసాను. అదేంటి పరికపళ్ళు చెట్టు కోసం వెళ్ళావా, నాకు చెప్పలేదేంటి, తిన్నారా అది ఇది అని అడిగాను. లేదు, ఎక్కువగా కాయలు అయితే దొరకలేదు, మరి ఇప్పుడే వస్తాయి అనుకుంటా, తెలీదు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చెట్లను తీసుకురావడానికి కూడా కుదరదు అని చెప్పి. అయితే నేను ఎలా డైరెక్ట్ వీడియోలో చూసానో మా అత్తయ్య కూతురు వాళ్ళు కూడా డైరెక్ట్ వీడియోలోనే చూసారనమాట. సంక్రాంతికి అందరం కలిసినప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ వచ్చిందనమాట, ఎక్కడ తిన్నావు, బాగున్నాయి ఆ పరికిపళ్ళు, చాలా సంవత్సరాలు అయినాయి అని. అయితే ఇవి లచ్చగూడెం రూట్ లో ఉంటాయి అనమాట. మాకు ఖమ్మానికి వైరానికి మధ్యలో ఉంటుంది అనమాట. సరే దగ్గరే కదా వెళ్ళొద్దామని అందరం కలిసి అనుకో. ఇంకా మా తమ్ముడైతే అప్పుడు దాకా వస్తా అన్నాడు, నేను సినిమాకి వెళ్తా నేను రాను అంటే మా అత్తయ్య కొడుకుని బతిమలాడుకొని అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళే దారంతా దాని గురించే మాట్లాడుకున్నాం. అప్పుడు నీలాద్రి గుళ్ళకి వెళ్ళినప్పుడు తిన్నాం గుర్తుందా అని నేను, మా స్కూల్ దగ్గరికే తెచ్చి రేగ్గాయలు పరిక్కాయలు అమ్మేవాళ్ళు, ఇంకా బాగుండేవి అసలు అని మా రాజక్క. అసలు అవేంటో తెలియదు, ఎప్పుడూ తినలేదు, ఎలా ఉంటాయో చూద్దామని మా హేమ అంటే మా అత్తయ్య వాళ్ళ కోడలు. ఇంకా మీరందరూ వెళ్ళి తింటే మేము తినకుండా ఎలా ఉండాలని మా రాజక్క వాళ్ళ అమ్మాయి అబ్బాయి, మా బావ వాళ్ళ కూతురు, మా అక్క, మా పాప, మా అక్క వాళ్ళ అబ్బాయి, ఇంతమంది వెళ్ళామన్నమాట. ఇంకా ఒక ట్రిప్కి వెళ్ళొచ్చినట్టే అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వెళ్తున్న దారంతా ఇక్కడే అనుకుంటా అని మా వెళ్ళిపోయాయేమో చూడండి అని నేను కొద్దిగా స్లోగా వెళ్తేనే మాకు అనిపిస్తుందని మా వెనక కూర్చున్న వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఒక 2 మినిట్స్ డ్రైవ్ చేయగానే మాకైతే చెట్లు కనిపించేశాయి. ఇంకా అసలు ఎన్ని పళ్ళు ఉంటాయో అన్ని కోసుకొచ్చేసి ఎంజాయ్ చేద్దామని అనుకుని దిగిన మాకు షాకింగ్ గా ఒక్క కాయ కూడా దొరకలేదు ఫస్ట్ అయితే. ఇదేంట్రా బాబు, అమ్మ నువ్వు మొన్న వీడియో చూపించినప్పుడు కూడా దానిలో కొన్ని గ్రీన్ కాయలు ఉన్నాయి కదా, లేవేంటి అంటే, నాకే తెలుసు మొన్న మేము వచ్చినప్పుడు కూడా కొన్ని కాయలే ఉంటే ఇంకా రాబోతున్నాయేమో అనుకున్నాను. మా అమ్మ సర్లే పక్కనన్నీ అవే చెట్లు ఉన్నాయని చెప్పి ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు, ఆ చెట్లు దొరకకపోతే ఇంకొక చెట్టుకి అలా వెతుకుతూ ఉండగా ఒక కొమ్మకి పైన ఎక్కడో ఒక్క కాయ కనిపించింది. ఇంకా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా అందట్లేదని హేమ హైట్గా ఉంటుంది కదా, హేమ రా ఇక్కడ కాయలు ఉన్నాయి అని పిలిస్తే ఇంకా మా అమ్మ, మా హేమ, రాజక్క, మా అక్క అందరు వచ్చారనమాట. ఎన్ని కాయలు ఉన్నాయో అక్కడ ఒక్క కాయ మాత్రమే దొరికింది. తర్వాత అటు ఇటు చూస్తే ఇంకొక 2 కాయలు దొరికాయి. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అవి ఆల్రెడీ ఎండిపోయాయి ఫ్రెండ్స్. మేమేదో పిల్లలకి పెట్టకుండా తింటున్నట్టు వాళ్ళు నాకు కావాలి అంటున్నారు. అసలు ఉన్నవే 2. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కాబట్టి నేను అయితే ఒకటి తినేస్తున్నా. ఇంకా దొరికితే మీకు ఎవరికైనా ఇస్తా అని చెప్పి పిల్లలకు చెప్పి అవి ఉన్న ఒక్క కాయ నోట్లో వేస్తాను. ఏముంది, ఆల్రెడీ ఎండిపోయింది, రుచి ఏమీ తెలియలేదు. సరేలే సీడ్కైనా పనికొస్తాయి కదా అని చెప్పి ఎండిపోయిన కాయలు కూడా దాచుకున్నాం. సరేలే కొంచెం ముందుకెళ్తే కూడా చెట్లు ఉన్నాయి, అక్కడైతే ఖచ్చితంగా దొరుకుతాయి అని చెప్పి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాం. అక్కడ 2-3 కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక మామిడి తోట ఉండి దానికి గేట్లు ఉంటాయి, గేట్ లోపలికి వెళ్ళి చూడండి ఆ చెట్లు ఉంటాయి అని చెప్పి. ఇంకా వెంటనే కారు అక్కడికి పోనిచ్చాం. అక్కడికి వెళ్ళంగానే కిందనే చేతికి అందేంత చిన్న చెట్లు అయితే చాలా కనిపించాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోయి కూడా చూస్తే చాలా చెట్లు అయితే ఉన్నాయి. అయితే పరికపళ్ళ చెట్టు లాగే సిమిలర్ గా ఇంకొకటి ఉంది, అది ఆ చెట్టు కాదు, దాని నిండా కాయలు ఉన్నాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే మనం చూసుకోవాలి. పరికపళ్ళ చెట్ల ఆకులు చాలా డల్ గా ఉంటాయి, అంటే లైట్ గ్రీనిష్ షేడ్ లో ఉంటాయి, ప్యూర్ గ్రీన్. మేము ఇక్కడ చూసే గ్యాప్ లో మా అక్క వాళ్ళు ఇంకొక చెట్టు దగ్గర చూసారు, అక్కడ ఏం దొరకలేదని డిసప్పాయింట్ అయి వెళ్తున్నాం. ఇంకేవో 2 పళ్ళు దొరికాయట, అవి కూడా ఎండిపోయినవి, అయినా సీడ్స్ కోసం అయితే తీసుకున్నాము. ఇంకా ఇదే అన్నమాట, వేరే వాళ్ళు చెప్పారని చెప్పాను కదా, ఆ తోటలోకి అయితే వెళ్ళాము. చాలా చెట్లు అయితే ఉన్నాయి, ఇట్లా మామిడి చెట్లకి కంచెలాగా లాస్ట్ మొత్తం అప్పటికి ప్రహరీ ఉన్న అన్ని చెట్లే ఉన్నాయి అన్నమాట. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఉంటాయి కదండి, పరికాయలు, రేకాయలు, తేగలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా,
అవన్నీ గుర్తొచ్చింది. సంక్రాంతి పండగకి ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆడపడుచు వాళ్ళ పిల్లలందరితోటి ఇలా ఈ పరిక చెట్టుని వాళ్ళకి కూడా చూపిద్దామని ఇలా వచ్చాము. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి కానీ ఒక్క కాయ లేదు ఫ్రెండ్స్, మాత్రం దొరకట్లేదు. ఒక్కటన్నా చూద్దామని ఒక ఆశ అన్నమాట. ఈ పల్లెటూరు వాతావరణం అంతా చూస్తుంటే చాలా బాగుంది. డిజాస్టర్స్కి కారణం ఈ పరిక పళ్ళు అనేవి ఎండాకాలంలో మాత్రమే కాస్తాయట ఫ్రెండ్స్. మా మమ్మీ మాటల్లో అండ్ మా చిట్టి మాటల్లో విన్నారు కదా, ఓన్లీ ఎండాకాలం టైంలోనే కాయలు కాస్తాయట. అక్కడ వెళ్ళే వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు ఏదో 1-2 అలా కనపడతాయి కానీ ఎండాకాలం అయితే మొత్తం కుప్పలు కుప్పలుగా కింద కూడా పడతాయి, అన్ని కాయలు వస్తాయని చెప్పారు. అయినా కూడా మేము వెళ్ళి చూడాల్సిందే. ఆ 2-3 కాయలైనా మనకు వస్తాయేమో అనుకొని తోట లోపలికైతే వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి, మంచిగానే ఉన్నాయి, కోద్దామనుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒక గంట సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇదేంటి ఎక్కడి నుంచి వినిపిస్తుంది అనుకున్నాం. సరే మేము కాయలు కోసుకునే హడావిడిలో ఉండిపోయి, అయితే ఆ తోట వాళ్ళు వాళ్ళ గేదెలను వదిలేశారనుకుంటా, తెచ్చి కట్టేశారనుకుంటా. ఇందులో కొంచెం సేపు అయిన తర్వాత గంటల సౌండ్ బాగా వినిపిస్తుంది ఏంటా అని చూసేసరికి ఆ గేదెలు ఏం చేశాయంటే గేట్లు తెరిచాం కదా మేము, ఇంకా వెళ్ళిపోతున్నాయి అనమాట బయటికి. ఇంకా అసలు మాకు ఫుల్ భయం అయింది. నేను ఫస్ట్ ఏం చేశాను, స్పీడ్గా వెళ్ళి కార్లో కూర్చున్నాను. ఇంకా మా అక్క ఏంటి నా వెనకాల వచ్చేసింది. మా అమ్మ ఏంటా ఇంకా రావట్లే అని చూస్తే వెళ్ళిపోతున్న గేదెల్ని మళ్ళీ లోపలికి తోలడానికి ట్రై చేస్తుంది. అప్పుడులోపు ఆ గేదెలు కొంచెం ముందుకెళ్తే మాకు ఎవరైతే తోట లోపల చెట్లు ఉంటాయని చెప్పారో ఆయన అక్కడే కూర్చుంటే, బాబు ఇలా గేదెలు ముందుకెళ్ళిపోయాయి కొంచెం హెల్ప్ చేయవా అంటే ఆయన వచ్చేసి హాయ్ హాయ్ అని చెప్పేసి మళ్ళీ గేదెల్ని లోపలికి పోనిచ్చారనమాట. ఇంకా మా అమ్మ ఫాస్ట్గా వెళ్ళి గేటు అందరం బయటకు వచ్చేసాము. గేట్కి ఇంకా క్లోజ్ చేసేసి వచ్చేసి మా అమ్మకైతే చాలా భయం అయింది. ఎందుకంటే గేదెలు చాలా కాస్ట్లీ కదా ఇప్పుడు. ఒకవేళ పొయ్యి ఉంటే పాపం వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళో, ఎంత తిట్టుకునేవాళ్ళో ఏంటో అని. ఇంకా ఆ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏదైనా ఒకటి చేసినప్పుడు ఏదో ఒక మెమరీ లాగా అలా గుర్తుండిపోతాయి కదా. ఇన్సిడెంట్ అయితే మాకు ఇలా గుర్తుండిపోయింది అనమాట. అండ్ మళ్ళీ సమ్మర్లో కూడా ఒక్కసారి పరిక్కాయలకి వెళ్తాము. అప్పుడు వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్గా కోసి మీ అందరికీ వీడియో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఈ వీడియో మీరు చూసారంటే మీకు నా కంటెంట్ ఎంతో కొంత నచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నేనైతే 2-3 డేస్కి ఒక లాంగ్ వీడియో అండ్ అలాగే రోజుకి ఒక 2-3 షార్ట్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. మరి ఈ లాంగ్ వీడియో మీరు చక్కచక్క చాలా మంది చూసారనుకోండి, నేను రోజు కూడా లాంగ్ వీడియో పెట్టాలనుకుంటాను. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.